మీ బంగారము ఉమ్, మన పెళ్ళై ఇన్నేళ్ళయింది. ఉమ్. నా గురించి మీ అమ్మ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా అల్లుడు బంగారం. మా కూతురు మాట జవదాటడు. మా కూతురు ఏం చెప్తే అదే. మా కూతురుదే పెత్తనం అని అనుకుంటున్నారు. మరి నా గురించి మీ వాళ్ళేమనుకుంటున్నారు? నా కోడలు పెద్ద నంగనాచి. మా వాడిని తన కొంగున కట్టేసుకుంది. మా వాడొక శుంఠ వెదవ దద్దమ్మ. ఇప్పుడు పెళ్ళాం కొంగు పట్టుకునే తిరుగుతూనే ఉంటాడు అని అనుకుంటున్నారు. మ్మ్. నమస్తే బావా, అంత మంచేనా? ఆ. దేనికొచ్చినావు? ఆ? నమస్తే అల్లుడు, ఆ. బాగున్నావా? దేనికొచ్చినావు? ఏమండి, ఇదేనా రావడం? దేనికొచ్చినావు? నీ యవ్వ పండుగ పిలిచింది మీరే. ఈ తీరా వస్తే దేనికొచ్చను అందరూ ఒకటే అడుగురు. హల్! నేను బీకమ్మా. ఏమండి? అరే ఆగు. ఉమ్, దేనికొచ్చినావు అంటే ఎందుకు వచ్చినావు కాదు బావా. పొద్దుగాల బస్సుకు వచ్చినావా, మధ్యాహ్నం బస్సుకు వచ్చినావా, లారీకి వచ్చినావా, ట్రైన్కి వచ్చినావా, ఆటోకి వచ్చినావు బావా? అరే దేనికొచ్చను అంటే దీనిలా గింత మీనింగ్ ఉన్నాదిరా. అవు బావా. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఎవరయ్యా? ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. మేము జనాభా లెక్కల నుంచి వచ్చాం. ఓకే, ఇంటి పెద్దవారు సార్. మా ఆవిడ. అలా కాదు సార్, అన్ని విషయాలు చూసుకునేది, అన్ని నిర్ణయాలు తీసుకునేది ఎవరు సార్? మా ఆవిడే. సార్, మీ ఇంట్లో జాబ్ చేసేవారు ఎవరు? నేను. అలాంటప్పుడు మీ ఇంటి పెద్ద మీరే కదా సార్. ఆ, మా ఆవిడ. ఏమండి? మీకు మెదల్లేదండి. అన్నింటికి మావిడ మావిడ అంటే మిమ్మల్ని ఏదో రోబోట్లా కంట్రోల్ చేస్తుంది అనుకోరు? నిజమే కదా, రోబోకు బుర్ర ఉంది కానీ మెదడు లేదు. నాకు మెదడు ఉంది కానీ అది పనిచేయదుగా. ఆ? సార్, మీరు కొంచెం పక్క తప్పుకోండి సార్. మేడం కొంచెం ఇట్లా రండి మేడం. మీ పేరు మేడం? నా పేరు సబిత, మా ఆయన పేరు యాదగిరి. మేము బోడుప్పల్లో ఉంటాం. హౌస్ నెంబర్ 1/111. మాకిద్దరు పిల్లలు. ఒరే గిరి, ఇల్లు మాత్రం భలే కట్టేవురా. ఏ నాదేముందిరా, అత్తగారు కట్టం కింద ఇచ్చారు, అంతా ఆమెదే. టీ తీసుకోండి అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. అన్నయ్య, ఆ, మీ ఫ్రెండ్ రోజు తాగుతున్నాడన్నయ్య. నేను ఎంత చెప్పినా వినట్లేదు. మీరైనా చెప్పండి. తాగి తాగి తన ఆరోగ్యం పాడయ్యేలా ఉంది. అలాగా, నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. ఉమ్, ఒరే గిరి, ఉమ్. ఏమిట్రా ఈ తాగుడు? ఇంకా ఎన్నాళ్ళు తాగుతావు? మానేయచ్చు కదా. నిన్నే సరేరా. సరే అంటే కుదరదు. నా మీద ఒట్టేసి చెప్పు మానేస్తానని. నీ మీదొట్టురా, తాగని ఈ రోజు నుంచి. ఆ, A few moments later. ఒరే 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 ఒరే, ఇంతాకే కదరా నా మీద ఒట్టేసావు మందు తాగనని. అంటే నేను చచ్చినా పర్లేదా? ఒరే పిచ్చోడా, ఇలాగ నా పిల్లం మీద నేను ఎన్నిసార్లు రొట్టేయలేదు? అది చచ్చిందా? నేను ఒట్టేయడం కామన్, తాగడం కామన్. ఆ? ఇంగ్లీషులో సైలెంట్ పదాలు. డౌటులో బి సైలెంట్, నైఫ్లో కే సైలెంట్, ఐలాండ్లో ఎస్ సైలెంట్. ఇలాంటి సైలెంట్ పదాలు ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. మరి తెలుగులో లేవా? ఎందుకు లేవు? పెళ్ళయ్యి అప్పగింతలప్పుడు ప్రతి తల్లి తండ్రి, అల్లుడు నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచాను, నా కూతురు జాగ్రత్త, నా కూతురు జాగ్రత్త అని అంటుంటారు. కానీ ఎవరైనా నా కూతురు తో జాగ్రత్త అంటారా? అనరు. ఇక్కడ తో సైలెంట్.